నందమూరి తారక రామారావు గారి 100 రూపాయల నాణెం విడుదల చేసింది కేంద్రం. దీనికి సంబంధించి పురంధరేశ్వరికి రాష్ట్ర అధ్యక్షురాలతో పాటు ఈ 100 రూపాయల నాణెం కూడా విడుదల చేయడానికి అంటే తెలుగు ప్రజలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఓట్ల కోసం అని అంటారా? అది ఓట్ల కోసం ఎందుకమ్మా? 18 ఏళ్ళుగా 14 ఏళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఆ మహనీయుడికి దక్కాల్సిన ఏ ఘనతని దక్కనివ్వకుండా చేశాడు. చంద్రబాబు పరిపాలనలో ఇవన్నీ ఎప్పుడో చేసి ఉండొచ్చు. ఏ ఘనత దక్కనివ్వకుండా ఆయన వాడుకుంటా తప్పితే, ఎన్నికలప్పుడు ఆయన పేరు వాడుకుంటా తప్పితే అంత మహత్తరమైన జీవితానికి ఒక ఘనత సాధించాలి. ఘనత మనం కేంద్ర ఎంజీఆర్కి ఇచ్చారు ఘనత. ఆ ఘనత మనం ఎన్టీఆర్కి తెప్పించుకోవాలి ప్రయత్నం. కానీ ఎప్పుడు ఆయనకి ఎంతసేపు ఎన్నికలప్పుడు మా దేవుడు, ఎన్నికలు అయినాక ఆయన పక్కన పెట్టిన ఆయన ఫోటో పక్కన నా ఫోటో, ఇప్పుడు ఆయన ఫోటో ఆయన కొడుకు ఫోటో, ఎన్నికలు అయిన తర్వాత రాబోయే ఇంకెవరి ఫోటోలు ఉండవు, ఆయన ఫోటో ఆయన కొడుకు ఫోటో ఉంటుంది. ఇలాంటి మనిషి తప్పితే ఆయన చేయలేదు. ఇవాళ మా పురంధేశ్వరి మా ప్రెసిడెంట్గా, పార్టీ ప్రెసిడెంట్గా ఆవిడ ఆయన కూతురుగా ఆవిడ నిలబడి పెట్టుకొచ్చింది. ఇవాళ ఇది మామూలుగా కూడా ప్రెసిడెంట్ వాళ్ళ ఫంక్షన్ ఉండదు మామూలుగా. ఇంత గతంలో కూడా చేశారు ఇలా. మా ముత్తాత తిరుపతి రామస్వామి చౌదరి గారికి స్టాంప్ రిలీజ్ చేశారు, ఆయన పేరు మీద స్టాంప్ ఉంది. ఆ స్టాంపు రాష్ట్రపతి భవన్లో కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమంలో అలా అనౌన్స్ చేస్తారు, అంతే ఫోటో పేపర్లోకి వస్తుంది, గెజెట్లో నోటిఫికేషన్ ఇస్తారు, అంతే చెప్తే దానికి ఒక ఫంక్షన్ లాగా చేయరు. కాకపోతే దీన్ని ఆయనకి ఇచ్చే ఘనత ఊరిని ఎవరో ఒక రూమ్లో మీరు గవర్నమెంట్ రూమ్లో ఆఫీస్లో ఓపెన్ చేసి అది ఇవ్వడం కానీ చిన్న గెట్ టుగెదర్ లాగా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆవిడ పర్మిషన్ తీసుకుని ప్రెసిడెంట్ని అడిగింది. ప్రెసిడెంట్ అమ్మ మీరు ఒకసారి మీ చేతుల మీద రిలీజ్ చేస్తే బాగుంటుంది, పెద్ద ఆయన ఎస్ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్ అని చెప్పి ఆవిడ మొత్తం తెలుసుకుని ఎస్ వస్తానని చెప్పి ఉంది. సో దాంతో ఒక ప్రోగ్రాం పెట్టారు. దానికి తప్పే ఉంది. బ్రహ్మాండం జరిగిన దానికి ఆయనకి అందాల్సిన ఘనత ఒక ప్రధానమైన ఒక ఫస్ట్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, ఈ దేశం యొక్క మొదటి పౌరురాలు ఆవిడ చేతుల మీదుగా అంతటా ఆయనకి మహానుభావుడికి ఇచ్చే ఘనత అది పురంధేశ్వరికి కాదు, ఇంకోళ్ళకి కాదు, ఆ కుటుంబానికి, రామారావు గారికి. రామారావు ఆ ఘనత ఇవాళ ప్రతి తెలుగువాడికి అందిన ఘనత. ఆయన ఒక తెలుగు పౌరుషానికి ప్రతీక, ఒక తెలుగు అభిమానానికి, అభిజాత్యాలకి ప్రతీక. ఆయన తెలుగు సంస్కృతికి పంచకట్టు కానీ ఇంకోటి కానీ ఆ నిండైన విగ్రహం, ఒక తెలుగు జాతికి నిండైన రూపం. ఆయనకి అందిన ఈ ఘనత ప్రతి తెలుగోడు గర్వించాల్సింది. ప్రతి తెలుగోడు ప్రపంచంలో ఎక్కడున్న తెలుగోడు గర్విస్తున్నారు. ప్రతి తెలుగోడు తమిళనాడులో క్లబ్, ఆంధ్ర క్లబ్ వాళ్ళు ఓ ప్రోగ్రాం చేశారు నిన్న. ఆయన పురస్కరించడానికి ఇచ్చిన అవార్డు పురస్కరించుకొని వాళ్ళందరూ పెద్దలు పిలిచి ఒక చిన్న సమావేశం చేసి బ్రహ్మాండంగా అందరూ ఆయన గురించి కొనియాడి మాట్లాడుకున్నారు. అలా ఢిల్లీ తెలుగు అసోసియేషన్ ఎక్కడ పడితే ప్రపంచంలో ఉన్న వాళ్ళు కూడా వాషింగ్టన్లో మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసుకుని ఆయన జరిగిన గొప్పతనాన్ని గురించి చాటుకుంటూ, అంటే ప్రతి తెలుగువాడికి అందిన గౌరవంగా భావిస్తున్నారు ప్రతోడు. కనుక ఇక్కడ ఆవిడేదో చేసింది ఈవిడే చేసేది కాదు. ఈ విషయాలన్నీ, ఆ మిగతా విషయాలన్నీ దాని మీద వస్తున్న పక్కన విషయాలన్నీ బుద్ధి, జ్ఞానం, కామన్ సెన్స్, ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు చేసే మాటలు. అక్కడ ఫోకస్ ఓన్లీ ఆ మహనీయుడికి, ఆ ఇన్ని సంవత్సరాలుగా అందరినీ దక్కని ఒక గౌరవం, చిన్న గౌరవమే, ఇంకా పెద్ద గౌరవం భారతరస రావాలి. చిన్న గౌరవం ఇప్పటికైనా ఆయనకి ఆ గుర్తింపు వచ్చింది. మా బీజేపీ పుణ్యమాన ఆ గుర్తింపు వచ్చింది. 14 ఏళ్ళు అధికారంలో ఉన్న చంద్రబాబు చేయలేకపోయింది, మేము చేసాం. ఇంకా ఫర్దర్గా కూడా మిగతాది కూడా మా వల్లే అవుతుంది, మేమే చేయగలం. ఎందుకంటే వ్యక్తుల్ని గుర్తించడం, వాళ్ళని గౌరవించడం మన జాతి సంస్కృతి సాంప్రదాయం. ఆ సంస్కృతి సాంప్రదాయాలను పుడికి పుచ్చుకున్న పార్టీ బీజేపీ. వీళ్ళకి సంస్కృతి లేదు, సాంప్రదాయం లేదు, కల్చర్ లేదు, ఏమీ లేదు. వాళ్ళకి ఏదైనా సరే నెహ్రూ, ఇందిరాగాంధీ, ఇప్పుడు రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ. చూడండి ఎన్ని సంస్థలు, ఏది చూసినా నెహ్రూ, రాహుల్ గాంధీ. అంతకుముందు గాంధీ ఏమయ్యారు, వల్లభాయ్ పటేల్ ఏమయ్యారు, సుభాష్ చంద్రబోస్ ఏమయ్యారు, వాళ్ళందరూ ఉన్నారు కదా సార్ పార్టీలో అధ్యక్షులుగా. అందరూ ఉన్నారు. వాళ్ళ పేర్లు దేనికి పెట్టరు, అన్నిటికీ. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్. ఏమిటయ్యా మీరు ఏం చేశారు రాష్ట్ర దేశానికి కోసం ప్రాణాలు బలిదానం ఇచ్చిన వాళ్ళందరూ. వాళ్ళ పేర్లు తిలక్, గోపాలకృష్ణ గోఖలే, బాలంగాధర్ తిలక్, తాంతే తోపియా, ఇదంతా ప్రాణాలు అలా బలి ఇచ్చారు. మీరు ఏం చేశారు? అన్నీ మీకు పెట్టుకుంటారు మీరు. మా కల్చర్ అది కాదు. నేను దేశం కోసం ప్రాణాలు తిన్న వాళ్ళు ఎవరెవరు, ఆ మహానుభావులు ఎవరు, వాళ్ళ ఒక్కొక్కరిని దేశం కోసం పోరాడినాడు, సమాజం కోసం మంచిగా చేసి నిలబడిన వాళ్ళు ఎతికి ఇవాళ పద్మశ్రీ వాళ్ళు ఎలా ఇస్తున్నాం,
ఎతికి మీరు ఆ పేరు కూడా వినుండని వాళ్ళు పద్మశ్రీ అవార్డు పోతున్నారు. మేము ఎంక్వైరీ చేసి మా గవర్నమెంట్ ఎంక్వైరీ చేసి వాళ్ళు ఏదో ఇన్ఫర్మేషన్ ఏంటి ఇన్నోవేటివ్గా చేశాడు, మహా తెలివేసి చాలా సమాజానికి ఉపయోగపడుతుంది, ఇంత గొప్పవాడు, ఏదో మామూలు ఇంట్లో ఉన్నాడు కనుక కాదు, అదే పెద్ద భవంతిలో ఉన్నాడు, మన ముసలాయన కాళ్ళకి నమస్కారం పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ఆయన ఇన్ని సంవత్సరాలు ఆయన చేస్తున్నాడు, గుర్తింపు లేదు. కానీ వీళ్ళు గుర్తించి ఆయనకి రాష్ట్రంలో ప్రభుత్వం ఇలా వస్తుందంటే తట్టుకోలేకపోయాడు ఆ ముసలాయన. అలా పుర్లు దండాలు పెట్టాడు. అది మా కల్చర్ బీజేపీ కల్చర్. ఎక్కడెక్కడో ఉన్న మహానుభావుల్ని, ఈ సమాజానికి స్ఫూర్తిదాయకమైన మహానుభావులు, ఈ దేశానికి స్ఫూర్తిదాయకమైన మహానుభావులు, ఈ దేశం కోసం అసూరు బాసిన గొప్ప గొప్ప వ్యక్తులు, వాళ్ళని గుర్తించి వాళ్ళ పేర్ల మీద రహదారులు కానీ వాళ్ళ పేరు మీద సంస్థలు కానీ అన్నీ పెడుతున్నాం. మేము మా కల్చర్ అది. మీ కల్చర్ అది కాదు. మీ కాంగ్రెస్ వాళ్ళ కల్చర్ ఎంతసేపు వాళ్ళ కుటుంబం, కమ్యూనిస్ట్ వాళ్ళ కల్చర్ ఎంతసేపు మావో లెనిన్. మావో అక్కడ చైనాలో దోమ కుడితే ఇక్కడ గోక్కొట్టారు ఈ కమ్యూనిస్టులు. వీళ్ళకి ఈ దేశం ప్రతిభ ప్రభావ వాళ్ళకి అవసరం. సార్, పురంధరేశ్వరి గారి విషయానికి వస్తే నాణ్యం కానీ ఈమెకు అధ్యక్షురాలు పదవి కానీ ఎన్నికల ముందు ఎందుకు ఇచ్చారంటారు సార్? మళ్ళీ ఎన్నికల ముందు కదమ్మా, ఎన్నికలు ఇంకా వచ్చే సంవత్సరం 1 year ముందే ఇచ్చారు. ఎన్నికలు అనేది కాదు టైం. మీకు అర్థం కాని విషయం అంటే మాది 3 ఏళ్ళకి ఒకసారి మారాలి ఖచ్చితంగా. కంటిన్యూషన్ ఒకసారి ఇస్తాం, రేర్ సిచ్యువేషన్లో కంటిన్యూషన్ ఇస్తాం, కానీ లేకపోతే మళ్ళీ తర్వాత ఇస్తాం. మళ్ళీ ఇంకోసారి గ్యాప్ ఇచ్చినాక ఒకేసారి కంటిన్యూస్గా ఉండడానికి మా దాంట్లో చాలదు. మా రాజ్యాంగం ప్రకారం, భారత రాజ్యాంగం ప్రకారం ఒకసారి అయినాక ప్రెసిడెంట్ మళ్ళీ కంటిన్యూస్ అవటం ఎమర్జెన్సీ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్లో తప్పితే రెండోసారి ఇంకో వస్తారు. మళ్ళీ తర్వాత కావాలంటే సమర్థుడిగా చేసేది ప్రెసిడెంట్ అంటే మళ్ళీ తర్వాత ఇస్తారు గ్యాప్. ఇప్పుడు అట్లాగే సోమవీరాజు పీరియడ్ అయిపోయి ఇంకా 3 నెలలు ఎక్స్ట్రా కూడా ఉన్నాడు ఆయన. అయిపోయిన తర్వాత ఇప్పుడు కావాలి, ఒకరిని వేసుకోవాలి, ఇంకొకరిని చూపించాలి కనుక ఆవిడకి ఇచ్చారు అంతే. ఇక్కడ కూడా అంతే. తెలంగాణలో 3 ఏళ్ళు అయింది. బండి సంజయ్ తీసేయటం కాదు, పిచ్చ మాటలు. బండి సంజయ్ తీసుకెళ్ళి ఎక్కడ ఏమీ లేదు. వీళ్ళు అనుకుంటున్నారు సంతోషం, వాళ్ళు సంతోషపడుతున్నారు. క్యాడర్లో ఉత్సాహం ఏమీ తగ్గలేదు. మేము వెళ్తున్నాం, మీటింగ్లు పెడతాం, ఏమీ తగ్గల. అది కొంచెం సంజయ్ ఆ ఊపు ఎమోషను తీసుకెళ్ళాడు కాస్త అయ్యో అని. కానీ ప్రభుత్వం యొక్క పార్టీ యొక్క పాలసీ ప్రకారం ఆయనేమో కించపరచాలి. ఆయన తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? జనరల్ సెక్రటరీ ఆఫ్ ది కంట్రీ, దేశానికి. దీనికన్నా పెద్ద పోస్ట్ అది. ప్రెసిడెంట్ కన్నా పెద్ద పోస్ట్ అది. జనరల్ సెక్రటరీ ఆఫ్ ది పార్టీ, నేషనల్ పార్టీకి నేషనల్ జనరల్ సెక్రటరీ. సో అసలు కిందే ప్రెసిడెంట్లు అందరూ కనుక దీనికన్నా పెద్ద పోస్ట్ తీసుకెళ్ళారు. ఆయన సర్వీసెస్ దేశానికి అవసరం. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇతని తెలివితేటలు, ఇతని దూకుడు వాడుకోవాలి, అంత బాగా తీసుకున్నారు. ఇప్పుడు పెట్టింది ఎవరు అనామకుడు కాదు కదా, కిషన్ రెడ్డి. 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా పార్టీతో ట్రావెల్ చేస్తూ చిన్నగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పార్టీలో ప్రతి అడుగు, ప్రతి మూమెంటు, తెలంగాణలో ప్రతి భాగము, ప్రతి మూల తెలుస్తున్నాడు కనుక అది ఇచ్చారు. రైట్ సార్, ధన్యవాదాలు.